ఏమండి ఈరోజు ఏంటో చాలా ముద్దు వస్తున్నారు నాకు. ఎందుకే టార్చర్ చేస్తాను? ఏంటి ఎప్పుడు చూసినా ఈ నైటీలతోటి ఏంది ఇది మాకు చెప్పు. ఏదైనా కొద్దిగా మంచి డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ కనపడవచ్చు కదా. మీరు ఇలా నైటీలు అయిబట్టే 50 ఏళ్ళ వయసు వచ్చినోడు కూడా జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు వేసుకున్న అమ్మాయిలంటే తిరుగుతూ ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మాయిలంతా చక్కగా ముద్దుగా రెడీ అయి ఉంటారు కాబట్టి మీ అంట పడతాం. పెళ్ళి చేసుకున్న తర్వాత ఇలా మురిక్గా నైటీ వేసుకుని తిరుగుతూ ఉంటారు మీరు. కానీ నైటీలు అబ్బో నైటీల తోటి చచ్చిపోతున్నాం మేము. చాలా అబ్బా, అసలు ఈ నైట్ లో కంఫర్ట్ నీకేం తెలుసా? ఊరికే నైట్ మీద పడి సస్తా ఉంటావు. ఏముందమ్మా కంఫర్ట్? 1,00,000 రూపాయలు పెట్టి కొన్న పట్టు చీరలో కంటే 300 నైటీలో వచ్చే కంఫర్ట్ నీ మొహానికి ఏం తెలుసు? ఏంటి 90 వేసినా రాని కిక్కు ఈ నైటీలో ఉంటది తెలుసా? నాకు అర్థం కాలేదు. చెప్పను, చూపిస్తా. ఏ రండి రండి అబ్బా మేము రానే రా అబ్బా. వస్తున్నాం. నడవడానికి వస్తలేదు ఇది. ఎట్లా నడుస్తుంది ఇది? ఇలా పట్టుకో, ఇలా ఇలా పట్టుకో. ట్రై చేయి, సామాన్లు ట్రై చేయి. నైటీలో సామాన్లు కడతాం. ఎలా ఉంది? ఫ్రీగా ఉందా? బాగా కంఫర్ట్ గా ఉంది. కడగండి మీరు కూడా. స్లీపింగ్ ట్రై చేయి. ఎలా ఉంది? అబ్బో చాలా ఫ్రీగా ఉంది ఉడుతుంటే ఇట్లా. అవునా? అరే ఉడు రాసిన ఉడు. ఒకసారి నైట్లో డాన్స్ చేయండి. నైటీలో డాన్సా? డాన్స్ కూడా వేయొచ్చా? అరే చాలా కంఫర్ట్ ఉంది. మరి అదే నైట్ అండి. ఓహో, నీకు ఎవరి మీద అయినా కోపం ఉందా? పక్కింటి సుబ్బారావు అంటే నేను ఊరికి గెలుపుతున్నా అంటే చాలా పాపం. అతన్ని ఒక 4 తిట్లు తిట్టుకో. నాకెక్కడ బూతులు వచ్చే? నైటీ పట్టుకొని తిట్టుకోవయ్యా, అంటే వీటికి వస్తాయి. నా బట్ట సచ్చినోడా, నువ్వు జిమ్మడ పోను, నువ్వు మాడిపోను, నువ్వు ఎండగా ఇదేంటి ఇలాంటి బూతులు వస్తాయి నాకు. మరి అదే నైటీ అంటే. ఎప్పుడు నాటి బూతులన్నీ వస్తున్నాయి, మామూలుగా లేదు నైటీ. నైటీలో ఆడవాళ్ళని చులకనగా చూడకండి. నైటీలు తీసుకొచ్చేవండి. అలాగని చెప్పేసి బయట జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు లిప్స్టిక్ వేసుకొని తిరిగి ఆడవాళ్ళంటే మా మగజాతి పడకండి. దయచేసి వైఫుల్ని బాగా చూసుకోండి. లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండండి. మా నైటీ సూత్రం ఇదే. ఆ లిప్స్టిక్ వేసుకొని మేకప్ వేసుకొని టింగురంగా తిరిగే లేడీస్ పెళ్లి చేసుకున్న వాళ్ళు మళ్ళీ నైటీలోకి వచ్చేస్తారు.